అబ్బా, నా మొహం మీద వెంట్రుకలు లేకపోతే ఆడపిల్లలాగా నా మొహం చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఇవి తీసేస్తే అన్నా, ఇక్కడ కటింగ్ షాప్ ఎక్కడన్నా? పక్కనే ఉంది, తీసుకెళ్తా. పోదాం పద. ఇటు ఇదే అండి కటింగ్ షాపు, లోపలికి పోండి. అన్నా, షేవింగ్ చేస్తారా? చేస్తాను, కూర్చోండి. అయిపోయింది బ్రో. అయిపోయిందా? నేను అనుకున్నట్టు నా ఫేస్ చాలా నున్నగా ఉంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. రే ఆగరా. చెప్పు నాన్న. ఏంట్రా మీసాల గడ్డలు తీసి ఎలా తయారయ్యావు? నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ సమయం సందర్భం రాలేదు. ఏంటో అర్థమయ్యేలా చెప్పి చావు. నాన్న, నేను నాలాగా ఉండలేకపోతున్నాను నాన్న. ఎందుకో తెలియదు, అమ్మాయిలాగా ఉండాలనిపిస్తుంది నాన్న. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోజు రోజుకి నా ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి నాన్న. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను నాన్న. చెప్పేంత ధైర్యం లేక నాలో నేను కుమిలిపోతూ సతమతమైపోతున్నాను నాన్న. ఇప్పటికే కళ్ళు లేని కన్నారని నలుగురు నాలుగు మాట్లాడుకుంటున్నారా? రేయ్, ఇప్పటి నుంచి ఆడదానిలో వంట ఆడింగ్ వేసాలు వేస్తానంటే కాళ్ళు చేతులు విరిచి మూలను పడేస్తాను. నా కడుపు చెడగొట్టావు కదా. ఎక్కడున్నావు నువ్వు? భలే కొడుకుని కన్నా ఇద్దరు కలిపి. పూర్వజన్మలు ఏ పాపం చేస్తామేదో, నా కర్మ అంతా. ఏంటండి, స్నానానికి నీళ్ళు పెట్టుకొని ఇక్కడేం చేస్తున్నారు? ఏంటండి డల్లుగా ఉన్నారు? ఏమైంది అసలు మీకు? మన కొడుకు ప్రవర్తనలో రోజు రోజుకి మార్పులు వస్తున్నాయి దేవి. వాడు నాతో మాట్లాడేటప్పుడు ఆడదానిలా ఉంటానన్నాడే. మనం ఎలాగే ఉంటే వాడు ఏదో రోజు మన చేజారిపోతాడు అనిపిస్తుంది. ఏడవకండి, వాడు చిన్నపిల్లాడు, తెలిసో తెలియక అన్నాడు. మన అబ్బాయి అలాంటి వాడు కాదు. పదండి, వేణీళ్ళు పెట్టాను. పదండి వెళ్దాం.
ఓం నమ శివాయ. అమ్మయ్య, వీళ్ళు పడుకున్నారు. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నేను చేస్తుంది తప్ప రైటో నాకు తెలియదు. మిమ్మల్ని బాధ పెట్టకూడదని నాకు నచ్చినట్టు ఉందామని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. దేవుడా, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఎలా కలవాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వే దారి చూపించు. అక్క, అక్క, అక్క. నాకు వేరే ఆప్షన్ ఏం లేదు. ఎవడ్రా నువ్వు? ఎందుకు కొడుతున్నావురా క్లాప్స్? ఏమనుకోకండి అక్క, మిమ్మల్ని పిలవాలని ఇలా చేశాను. నన్ను క్షమించండి అక్క. మమ్మల్ని పిలవని నువ్వు చేసావా? ఎందుకు ఇలా చేసావు? అయినా మాతో ఏం పనిరా నీకు? అక్క, మీకు ఒక విషయం చెప్పాలక్క. ఏంటో చెప్పు. కళ్ళు ఉన్న మేమే ఇంతగా బాధపడుతున్నాం. కళ్ళే నువ్వు మాతో ఉండగలవా? మాతో షాపులు తిరగగలవా? చెప్పు. ఎందుకు అలా చేస్తున్నావు చిన్న? తీసుకువెళ్దామా మాతో పాటు? పద. అక్క, నాకు చాలా ఆనందంగా ఉందక్క. మీతో పాటు నన్ను తీసుకుని వెళ్తున్నారు కదా, చాలా థ్యాంక్స్ అక్క. బంగారు బొమ్మ. ఓసై చూడవే, నా కూతురు చిరాకడితే ఎంత అందం ఉట్టిపడుతుందో. అవును లెక్క, ఎంతైనా నీ కూతురే కదా, నీ కంటికి అందంగానే కనిపిస్తుందిలే. ఏ రోజైనా చెప్పావేంటే నేను అందంగా ఉన్నానని? సర్లేవే, నువ్వు కూడా అందంగానే ఉన్నావు. సర్లే అమ్మా, ఇదంతా నాకెందుకు. మీ పుత్రుడు బొమ్మకి అందం ఉంటే సరిపోదుగా, పేరు కూడా పెట్టాలిగా. పేరు పెట్టు. అవునే, నీ గొడవ పడి నా బిడ్డకు పేరు పెట్టడం మర్చిపోయానే. ఇంతకు ఏ పేరు పెడతాం? ఏ పెడితే బాగుంటుంది? ఇదిగో బుజ్జి, నీకు నచ్చిన పేరుంటే చెప్పమ్మా, అదే పేరు పెడతాను నీకు నేను. అమ్మా, ఎక్కడి నుంచో వచ్చిన నన్ను కన్న బిడ్డలా చూసుకుంటున్నారు మీరు.
మా అమ్మ పెట్టిన పేరే నాకు ఇష్టం. కాబట్టి నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే అమ్మా. ఎక్కడ పెట్టాని కనిపించట్లేదు. అనుకున్నానమ్మా, ఇంకా జరగలేదని అన్నంత పని చేసింది. బంగారం బంగారం అని ఎన్ని రోజులు దగ్గర తీసావే, అది బంగారం కాదు, పిచ్చి బంగారం. అంటే ఇప్పుడు అది చేసిందంటావా? సర్లే అమ్మా, నాకెందుకు. తల్లి ముందు కూతురు మీద నిందలేస్తే మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టినా నన్ను అనుకుంటారు. అయినా మన అనుకున్న వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చింది, అది చేయకుండా ఉంటుందా? అయినా నాకెందుకమ్మా, వెళ్ళిపోతాను. లేవే, ఎక్కడ పెట్టావే బంగారం? చెప్పే. ఏ బంగారం అమ్మా? ఇప్పటిదాకా నటించాలే, బంగారం ఎక్కడ పెట్టావో చెప్పు. నేను తీయలేదమ్మా. వస్తే మాటలతో చెప్తే వినావే. అమ్మా అమ్మా, వద్దమ్మా, నేను తీయలేదమ్మా. కొట్టద్దమ్మా అమ్మా, అమ్మా వద్దమ్మా, కొట్టద్దమ్మా, కొట్టద్దు. అమ్మగారు, అమ్మాయి గారిని ఎందుకు కొడుతున్నారు? చూడు రాంబాబు, ఎంతగా ప్రేమించాను దీన్ని, నాకంటే ఎక్కువ ప్రేమించాను. అలాంటిది ఇది ఏం చేసింది తెలుసా నీకు? అమ్మగారు, అమ్మాయి గారు ఏం చేశారండి? ఇది నా గదిలో బంగారం దొంగలించి ఎక్కడ దాచిండో ఎవరికి ఇచ్చిండో కూడా చెప్పండి తెలుసా? అయ్యో అమ్మగారు, ఇందులో అమ్మాయి గారు తప్పేది లేదండి. నేను ఊడుస్తుంటే అక్కడ మీరు పెట్టిన చైన్ చూశాను. మీ అల్మార్లో ఉన్న బాక్స్లో పెట్టాను. మీ చైన్ ఇక్కడే ఉంది. అవునా? అమ్మగారు, అమ్మాయి గారిని అనవసరంగా అపార్థం చేసుకున్నాండి. అమ్మాయి గారి కళ్ళలో లోపం ఉండొచ్చు, కానీ మనసులో లేదండి. తప్పైపోయింది, క్షమించమ్మా. తల్లి కూతుర్ల మధ్య క్షమాపణలు ఉండకూడదమ్మా.